వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. డిఎస్సి 2024 ఏపీటీఎస్కి సంబంధించిన విద్యా దృక్పథాలు. 1. హార్టాంగ్ కమిటీ. ఈ కమిషన్ యొక్క ఉప కమిటీ సైమన్ కమిషన్. హార్టాంగ్ కమిటీ సైమన్ కమిషన్ యొక్క ఉప కమిటీ. 2. అలీగర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం 1975 సంవత్సరం. అలీగర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం 1975 సంవత్సరం. 3. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా బీసీజీ. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా బీసీజీ. కేజీబీవీ పాఠశాల యొక్క లక్ష్యము అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు బాలికలకు. కేజీబీవీ పాఠశాలల యొక్క లక్ష్యము అనానుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు బాలికలకు. 5. 1854 సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థులు ఫీజు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది. వుడ్స్ డిస్పాచ్. 1854 సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది. వుడ్స్ డిస్పాచ్. యోగా అనే పదము యూజ్ అనే మూలము నుండి వచ్చినది. యూజ్నకు మూలమైన భాష సంస్కృతము. యోగా అనే పదము యూజ్ అనే మూలము నుండి వచ్చినది. యూజ్నకు మూలమైన భాష సంస్కృతము. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. క్రెటినిజము దీని వలన ఏర్పడును. అసమతౌల్యమైన ఎండోక్రైన్. క్రెటినిజము దీని వలన ఏర్పడును. అసమతుల్యమైన ఎండోక్రైన్. ఆక్సియాలజీ దీనిని అధ్యయనం చేసే శాస్త్రము. విలువలను అధ్యయనం చేసే శాస్త్రము ఆక్సియాలజీ. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమము. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమము పాలి ప్రాకృతము భాషలు. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమాలు పాలి ప్రాకృతము భాషలు. భారత విద్యా కమిషన్ నివేదిక పేరు. భారత విద్యా కమిషన్ నివేదిక పేరు విద్య మరియు జాతీయ అభివృద్ధి. విద్య మరియు జాతీయ అభివృద్ధి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 12. ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. 13. పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ ఈ రకానికి చెందినది. సాధారణ రకానికి. పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ ఈ రకానికి చెందినది. సాధారణ రకానికి. 14. మధ్యాహ్న భోజన పథకము ఈ పాఠశాలల్లో అమలు చేయబడుతుంది. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనము ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో అమలు చేయబడుతుంది. 15. ద్రావిడ భాషల్లో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. ద్రావిడ భాషల్లో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. 16. ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు. అవి సహజ లేక భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారము మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు. అవి సహజ లేక భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. 17. హోదాలో, హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానముగా జన్మించారు. ఇది దీనికి సంబంధించినది. విశ్వ మానవ హక్కుల ప్రకటన.
హోదాలో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానముగా జన్మించారు. ఇది దీనికి సంబంధించినది. విశ్వమానవ హక్కుల ప్రకటన. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. 18. NCF 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎస్ పాల్. NCF 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎస్ పాల్. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకములో అధిక ప్రాధాన్యమియ్యబడిన అంశము శిశు కేంద్రీకృత విద్య. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకములో అధిక ప్రాధాన్యమివ్వబడిన అంశము శిశు కేంద్రీకృత విద్య. 20. పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ సర్జెంట్ కమిటీ. పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ సర్జెంట్ కమిటీ. 21. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం బీహార్. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం బీహార్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. 22. మొదలియార్ కమిషన్ను ఇలా కూడా పిలువబడుతుంది. సెకండరీ విద్యా కమిషన్. మొదలియార్ కమిషన్ను ఇలా కూడా పిలుస్తారు. ఏమని? సెకండరీ విద్యా కమిషన్. 23. పాఠశాలల్లో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నలికలి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రారంభించారు. మైసూర్ జిల్లాలో పాఠశాలలో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నలికలి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రారంభించారు. మైసూర్. 24. ఆర్టీరియోస్క్లిరిసిస్ అనగా ధమనులు గట్టిపడడం. ఆర్టీరియోస్క్లిరిసిస్ అనగా ధమనులు గట్టిపడడం. 25. డిస్గ్రాఫియా దీనికి సంబంధించినది. డిస్గ్రాఫియా అంటే లేఖనానికి సంబంధించినది. డిస్గ్రాఫియా అంటే లేఖనము. 26. ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయముతో పాఠశాలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు. 2008 సంవత్సరములో ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయముతో పాఠశాలను ఈ సంవత్సరములో ప్రారంభించారు. 2008 సంవత్సరములో. 27. జిల్లా స్థాయిలో NPEGEL కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి GCDO. జిల్లా స్థాయిలో NPEGEL కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి GCDO. 28. ఈ సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించడం RMSA లక్ష్యముగా ఉంది. 2020 సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించడం RMSA లక్ష్యముగా ఉంది. 29. పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయము మద్రాస్ విశ్వవిద్యాలయము. పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయము మద్రాస్ విశ్వవిద్యాలయము. 30. సెకండరీ స్థాయిలోనే వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్. సెకండరీ స్థాయిలోనే వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను.